సర్వాధికారి అయి ఉన్నాడు. మనందరినీ సృజించినవాడు, మనందరినీ జీవింపజేస్తున్నవాడు, మనందరినీ కాపాడుతున్నవాడు, మనందరి జీవితాల్లో సమస్తమును ఎరిగినవాడు. దేవునికి స్తోత్రములు. నా సంగతంతా దేవుడు ఎరుగుదును. అదే సమయంలో మీ సంగతి అంతా కూడా దేవుడు ఎరుగుతాడు. ఈ విషయాన్ని మనమందరం కూడా చక్కగా ఆలోచించాలి. దావీదు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను కూర్చుండుట నీకు తెలుసు నాయనా, నేను లేచుట నీకు తెలుసు, నేను నడుచుట నీకు తెలుసు అన్నాడు. వాక్యంలో ఉన్నాయండి మాటలు? ఉన్నాయా లేవా? చెప్పండి, నోటి ద్వారా చెప్పండి. ఉన్నాయి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ఎవరి మీద ఉన్నాయండి చెప్పండి? నన్ను చూస్తున్నాడు, మిమ్ములను చూస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము మన పరిస్థితులను ప్రభువు ఎరిగినవాడు. ఇలాంటి విధానాన్ని కలిగినటువంటి మన జీవితాల్లో మనము ప్రభువు మార్గంలో మంచిగా నడవడం మనకి ఖచ్చితంగా అవసరం. ప్రభువు మార్గంలో నడవడం మనకి మంచిది, ఖచ్చితంగా అవసరం. ప్రభువు మార్గంలో నడవడానికి అవసరం లేదనుకుంటే ఈ మార్గాన్ని మనం వదిలిపెట్టిన దేవుడు ఏమనడు. దేవుడు బలత్కారి కాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే నిత్య జీవం అన్నాడు. దేవుడు చెప్పిన మాటకి, అనగా యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 6వ వచనంలో యేసు ప్రభువు వారు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అయి అన్నాను అన్నాడు. ఆ మాటలు మనం వినటం ద్వారా దేవుని పట్ల మనకు విశ్వాసాన్ని కలిగింది. ఆ మాటల్ని మనం వినడం ద్వారా దేవుని పట్ల మనకు విశ్వాసం కలిగింది. మనం దేవుని మార్గంలో నడవాలని అనుకున్నాం. దేవుని మార్గంలో నడవడానికి ఆలోచన చేశాం. ప్రభువా, నేను ఇప్పుడు వరకు నీకు వేరే మార్గంలో నడిచాము, ఇప్పుడు నీ మార్గంలో నడవాలని అనుకున్నామా అనుకోలేదా చెప్పండి? అనుకున్నామా అనుకోలేదా? ఎవరో చెప్తే ఇది చేశారా? మీకు వ్యక్తిగతంగా దేవుని మార్గంలో నడవాలని అనుకున్నామా అనుకోలేదా? శాంతయ్య గారు, అనుకున్నామా అనుకోలేదా? దేవుడు సత్యవంతుడని మనకు తెలుసా తెలియదా? తెలిస్తే మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే మనకు మంచిదని, యేసు ప్రభు మార్గంలో నడిస్తే మనకు మంచిదని, యేసయ్య రక్తం ద్వారా నా పాపములను దేవుడు కడిగాడని యేసయ్యని నమ్ముకున్నాం. ఎవరు నమ్ముకున్నాం చెప్పండి? యేసయ్య నమ్ముకొని ఆయన మార్గంలో నడవడానికి నిర్ణయించుకున్నాం. నిర్ణయించుకుంటేనే కదా. అప్పుడు ఏం చేసామంటే యేసయ్య మార్గంలో నడవడానికి గుర్తుగా ఏం చేసాము? యేసయ్య నమ్ముకున్న మనం నమ్మి బాప్తిస్మము ఏం చేసుకున్నాం? నమ్మి బాప్తిస్మము పొందాం. అప్పుడు మనం రక్షణ పొందాం. వాక్యం కూడా అదే చెప్పాడు యేసయ్య, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మకపోతే ఏమవుద్ది? శిక్ష కావాలా? నీకు రక్షణ కావాలంటే నాకు శిక్ష వద్దు ప్రభువా, నాకు ఏం కావాలనుకున్నాం? రక్షణ కావాలి.
23వ సంవత్సరం జనవరి నెల 1వ తారీఖున తిరుపతమ్మ అయ్యగారు, నేను ఈ రోజున బాప్తీసం తీసుకునేది ఖచ్చితం. ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు గతించిపోయి 3వ సంవత్సరంలో 6 నెలలు దేవుని మార్గంలో నడవడానికి తిరుపతమ్మ రక్షణ పొందినది. ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంది. కనుక యేసు ప్రభువుని నమ్మాము, నమ్మి బాప్తీసం పొందాం, యేసు ప్రభు మార్గంలో నడుస్తామని నిర్ణయం తీసుకున్నప్పుడే, యేసు ప్రభు నమ్మినప్పుడే బాప్తీసాన్ని ఇచ్చారు. అంతేనా? లేకపోతే బలవంతంగా ఇచ్చేశారా? చెప్పండి. బలవంతంగా ఇచ్చారు అని చెప్పితే మరి మీ భక్తి వ్యర్థమైపోద్ది. బాప్తీసం హృదయపూర్వకంగా దేవుని మార్గంలో నడుస్తామని తీసుకున్నామంటారా? లేకపోతే ఏదో ఒక మార్గంలో నడుస్తాం ఎట్టాగొట్లే కానీ అవసరాని కొరకు అని ఇచ్చేసామా? అవసరాని కొరకు అప్పు తీసుకోవచ్చు. అప్పు తీర్చకపోతే ఊరుకుంటాడా? తీసుకున్న ఆయన, తీసుకున్న ఆవిడ ఏమండి ఊరుకుంటారా? ఊరుకోరు. మనం తెలిసి దేవుని మార్గంలో నడుస్తామని చెప్పి మనం జాగ్రత్తగా దేవుని మార్గంలో నడుచుట మంచిది, ఖచ్చితం అని నేను దేవుని వాక్యాన్ని ఆనబెట్టి చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజల్లారా, దేవుణ్ణి కలిగిన మనం దేవుని మార్గంలో మనం ఖచ్చితంగా నడవడం అది మన ఆత్మీయ జీవితాలకు క్షేమం. ఈ ఆత్మీయ మార్గాన్ని వదిలిపెట్టేసి మనం ఇష్టమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళిపోతుంటే జీవితంలో చల్లా చెదురైపోతున్నాయి. చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు, చాలా విధాలుగా ఇష్టానుసారమైనటువంటి పరిస్థితుల్లో చల్లా చెదురులై విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు మనం లోకంలో చూస్తున్నాం. ఇన్ని చూసినా మనము మన జీవితాల్లో మార్పు రావడం లేదు అంటే మరి మనము ఎలాంటి వారమో ఎవరికి వారే పరిశీలన చేసుకోనండి. లోకంలో ఎన్నో సంగతులు, ఎన్నో సంభవాలు జరుగుతున్నాయి. ఎన్నో పరిస్థితులు మన కళ్ళెదుట ఇదవుతా ఉన్నాయి. కనుక ఇన్ని పరిస్థితులు చూస్తూ ఉండి ఇంకా మనము వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా, దేవుని మార్గంలో కాక మనకి అనుకూలమైన మార్గంలో మనం నడుచుటను బట్టి తప్పనిసరిగా మనము శ్రమలకు పాలు కావలసిందే. అవి మనకై మనం ఆ శ్రమలు తెచ్చుకుంటున్నాం. అందుకే బైబిలులో దేవుని వాక్యములో కొన్ని విషయాలు జాగ్రత్తగా పాత నిబంధన గ్రంథంలో యిర్మీయా కాలంలో ఇశ్రాయేలీయులు ప్రజలు జాగ్రత్తగా వారు వేవే పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాళ్ళు అనుసరిస్తున్న దాన్ని బట్టి యిర్మీయా ప్రజల కొరకు విలపించేవాడుగా, మరి ఉన్నది చెప్పేటట్లుగా, తరువాత ఆయన జీవితం తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఆయన్ని ప్రతిష్ఠించాడు. దేవుని కొరకు ఆయన యాజక ధర్మాన్ని, దేవుని సన్నిధిని ఆయన కలిగి దెబ్బలు తిన్నా ఆయన చెప్పవలసింది చెప్తున్నాడు. ప్రజల్ని ఆయన్ని వ్యతిరేకించారు, ప్రజలు ఆయన్ని కొట్టారు. అయినా యిర్మీయా చెప్పవలసింది చెబుతూనే ఉన్నాడు. అలాగే దేవుని పిల్లలమైన మనకు దేవుడు తన మార్గంలో నడవమని మనల్ని చెబుతున్నాడు. యిర్మీయాగా ఆయన కూడా అన్నాడు. యిర్మీయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 16వ వచనంలో ఇట్లాగా యిర్మీయా కూడా
ఆయన సెలవిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని కలిగి మాట్లాడుతున్నాడు. ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో ఇట్లాగా వ్రాస్తా ఉన్నాడు. యెహోవా ఇలాగు సెలవిస్తా ఉన్నాడు, నా మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైనటువంటి మార్గములను గూర్చి విచారణ చేయండి, మేలు కలిగే మార్గమేదని అడిగి ఆ మేలైన మార్గంలో నడుచుకొనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఈ మాట, ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తుంది అని గనక మనం ఆలోచన చేసినప్పుడు ఇలాగా చెబుతా ఉంది. ఎందుకంటే మనము దేవుని మార్గాన్ని ఎరిగాం, దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుని మార్గంలో నడుస్తామని నిబంధన చేసిన నిబంధన జనులుగా ఉన్నాము. దేవుడు సత్యవంతుడని, సత్యానికి సాక్షులుగా ఉండవలసిన మనందరి జీవితాల్లో దేవుని మార్గంలో నడుచుట మనందరికీ ఖచ్చితమైన మంచి మార్గం. దేవుని మార్గంలో నడుచుట మనందరికీ, దేవుని ఎరిగిన వారందరికీ, బాప్తిస్మం పొందిన వారందరికీ దేవుని మార్గంలో నడుచుట మనందరికీ ఖచ్చితం. ఎప్పుడు వరకు? ప్రభువు వచ్చే వరకు, నేను చచ్చే వరకు. నా జీవితంలో నేను ఎప్పుడు వరకు ప్రభు మార్గంలో నడవాలంటే, నా ప్రాణము ఉన్నంత వరకు, ప్రభు వచ్చే వరకు, నా జీవితంలో నేను చచ్చే వరకు కూడా ఆయన మార్గంలోనే నడవాలి. అంతే. ఇది ఖచ్చితమైన వాక్య సంబంధమైనటువంటి విధానం. ఈ విధానానికి మనం కట్టుబడి నిబంధన జనులుగా జీవించినప్పుడు దేవుని ద్వారా మనకి నెమ్మది ఉంటుంది, దేవుని ద్వారా మనకి సంతోషం ఉంటుంది, దేవుని ద్వారా మన జీవితాలకి తృప్తి ఉంటుంది, దేవుని ద్వారా మనకి ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఇర్మీయా ఆ ఇశ్రాయేలుల ప్రజల మధ్యలో ఆయన కూడా నిలబడి, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గాన్ని కొంచెం మరిచిన వారుగా ఉండి, విడిచిన వారుగా వారి మధ్యలో ఆయన ఇట్లాగా చెబుతున్నాడు. 6వ అధ్యాయములో ఆయన ఈ యొక్క 6వ అధ్యాయములో 16వ వచనంలో, ఇంతకు పూర్వమే ఆయన 2వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా మరి ఇశ్రాయేలు ప్రజల మీద కొన్ని పరిస్థితులు వారికి చెబుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చెబుతున్నాడు. ఈ ఇర్మీయా గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో ఆయన అనే మాట ఏంటంటే, ఈయన అన్నాడు, నా జనులు 2 నేరాలు చేశారంట. ఎవరు అంట చేసింది? ఎవరు జనులు? దేవుని జనులు. మనం దేవుని నమ్మాం కాబట్టి మనం అందరం దేవుని జనులమేనా? అంతేనండి. మనం దేవుని సంబంధులం, మనం దేవుని మార్గంలో నడుస్తున్నామని చెప్పుచున్న జనులం. అందుకే నా జనులు 2 నేరాలు చేశారంట. ఎన్ని నేరాలు? 10 నేరాలు కాదు. రెండు నేరాలు చేశారు. జీవ జలపు ఊటలైన నన్ను విడిచారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అన్నాడు. ఇక్కడ అన్నాడు, నా జనులు జీవజలపు ఓటలైన నన్ను విడిచిపెట్టారు.
ఎవరిని విడిచిపెట్టారు? యేసు ప్రభువారు కూడా యోహాను సువార్తలో మనము 6వ వచనంలో 6వ అధ్యాయంలో 51వ వచనంలో జీవాహారము నేనే, జీవజలమును నేనే అన్నాడు. అట్లాగే ఇక్కడ యిర్మీయా ఏమంటున్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలందరితో నా ప్రజలైన వారు 2 నేరాలు చేశారు. ఎన్ని నేరాలు చేశారు? ఈనాడు దేవుని ప్రజలమని చెప్పుకుంటున్న మనము, దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న మనము ఏమేమి చేస్తున్నామో, ఏమేమి కలిగి ఉన్నామో కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు, మిమ్మల్ని కూడా చూస్తున్నాడు. ఇక్కడున్న నా బిడ్డలను చూస్తున్నాడు, దేవుని సంఘములో ఉన్న బిడ్డలను చూస్తున్నాడు. నేను ఎన్ని నేరాలు చేశానో నన్ను చూస్తున్నాడు, మీరు ఎన్ని నేరాలు చేశారో మిమ్మల్ని చూస్తున్నాడు. అందుకే యిర్మీయా ఇశ్రాయేలు జనాంగానికి చెప్తున్నాడు, నా ప్రజలు 2 నేరాలు చేశారు. ఒక నేరం ఏమిటంటే జీవజలపు ఊటలైన నన్ను విడిచిపెట్టారు. ఎవరిని విడిచిపెట్టారు? దేవుడు జీవజలపు ఊటలు, దేవుడు జీవజలపు ఊటలు. దేవుడు జీవమిచ్చాడు, జీవమిచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టారు. జీవజలమైన ఆ యొక్క దేవుని వాక్యపు నీరుని త్రాగటం మర్చిపోయారు. దేవుని మాటలు వినడం, భుజించడం మానేశారు. అందుకే జీవజలపు ఊటలైన నన్ను విడిచిపెట్టారు అన్నాడు. రెండవది ఏంటంటే, తమ కొరకు తన సొంత మార్గాల్ని ఎంచుకున్నారు. తమ కొరకు బద్దలైన తొట్లలో నీళ్లు నింపుకున్నారు. ఏమి నింపుకున్నారు? నీళ్లు నింపుకున్నారు. చంద్రాల మాలపల్లిలో నీళ్లు, చంద్రాల ఊరిలో నీళ్ల కొరత లేదు అని చెప్పుకునేటువంటి దినాలు మనం చూసాం. మనకేం పర్వాలేదు, ఈ పంచాయతీ పంపు ఇటు వచ్చేస్తుంది, ఈ పంచాయతీ పంపు ఇటు వస్తుంది, ఇప్పుడున్న బోరింగ్ పంపులు మనకి బాగా పనిచేస్తాయి అని అనుకున్నాం. బోరింగ్ పనులన్నీ ఇక ఇవన్నీ పంచాయతీ వాళ్ళు వేసిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల నుంచి బోరింగ్ పంపుల్ని వాడటం కూడా మానేశాం. బోరింగ్ పంపులన్నీ వాడక అవి తుప్పుబట్టి అవన్నీ ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయినాయి. వాడకపోతే ఏం చేస్తున్నాయి? జీవజలపు ఊటలు రావట్లా. అరే, ఈ పంపునన్నా కడిగితే బాగుండేమోనని ప్రయత్నాలు గవర్నమెంట్ వారు చేస్తున్నారు, పంచాయతీలో ఉన్న వార్డు నెంబర్లో ప్రయత్నం చేస్తున్నారు. చివరికి అనుకోకోకుండా అకస్మాత్తుగా మనకు వచ్చే వాటర్ మోటారు ఫెయిల్ అయిపోయింది. 2 రోజుల నుండి నీళ్లు దొరకటం మహా కష్టమైపోయింది. మొన్నంతా నీళ్లు లేవు. నిన్న ఏం చేశారు? డాక్టర్ల మీద లేకపోతే డ్రమ్ములతో ఇలాగా చేసి ఇలాగా తీసుకొచ్చుకొని నీళ్లు. జీవితంలో జీవజలపు ఊటలైన యేసయ్యను విడిచిపెట్టడంలో కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో, దేవుడు లేకపోతే కూడా అంతే పరిస్థితి. ఏదన్నా కడుక్కుందామన్నా, స్నానం చేద్దామన్నా నీళ్లు లేవు, బట్టలు ఉతుక్కుందామన్నా నీళ్లు లేదు. అలాగే జీవజలపు ఊటలైన యేసయ్యను విడవబడితే, యేసయ్య లేకోకుండా ఉంటే నీ అవసరాలు తీర్చబడవు. నీళ్లు లేకపోతే ప్రతి దానికి ఏం చెయ్యాలో, ఏం తోచట్లేదో మనకు అర్థమవుతుంది. అందుకే దానికి ఒక ప్రయాసతో పని చేస్తున్నాం. అలాగే దేవుణ్ణి కలిగిన ప్రజలు కూడా, దేవుణ్ణి ఎరిగిన ప్రజలు కూడా, దేవుని మార్గంలో నడుస్తున్న ప్రజలు కూడా ఏం చేయాలంటే, దేవుని మార్గంలో నడవడం ఖచ్చితం. దేవుని మార్గంలో నడవకపోతే, నీళ్లు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతున్నాం. అయ్యా బాబు మాకు ఒక 2 బిందెలు పోయాయా, అయ్యా బాబు కొద్ది ట్రాక్టర్ తీసుకురాయ్యా, అయ్యా బాబు కొంచెం ఆటో తీసుకురాయ్యా అని ఇబ్బందులు పడుతున్నాం.
దేవుడు లేకపోతే కూడా మానవ జీవితాల్లో చాలా ఇబ్బందులు పడాలి. శుద్ధి, శుభ్రతకు, అలాగే మన ఆధ్యాత్మిక శుభ్రతకు దేవుడు అవసరం. మన ఆత్మీయ శుభ్రతకు దేవుడు అవసరం. అందుకే యిర్మీయా జీవజలపు ఊటలైన నన్ను విడిచిపెట్టారు, తమ కొరకు బద్దలైన తొట్లలో నీళ్లు నింపుకుంటున్నారు. పగిలిన కుండలో నీళ్లు ఎంతసేపు ఉంటాయండి? ఎంతసేపు ఉంటాయి? ఉండో. కాబట్టి నీళ్లు జీవం కలిగిన దేవుడు, జీవజలపు ఊటలైన యేసయ్యను మనం విడిచి ఎక్కడెక్కడో తిరగడం అది మనకు మంచి మార్గం కాదు, అది చెడ్డ మార్గం అవుతుంది. నీళ్లు లేకపోతే మన అవసరత ఎలాగా తీరటం లేదో, ఎక్కడ మురికి అక్కడే ఉంటుందో, అలాగే దేవుని సన్నిధికి రాకుండా దేవుని మార్గంలో ఉండకపోతే ఈ యొక్క మన ఆధ్యాత్మిక మురికి అంతా, ఆధ్యాత్మికమైన ఆ బస్టు అంతా అట్లాగే ఉంటది. దాన్ని వదిలించుకోవడానికి ఇక అది ఏం చేయాలంటే ఏం చేయాలో, అందుకే దేవుని మార్గంలోకి రావాలని యిర్మీయా చెబుతున్నాడు. ఈ 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గాలలో నిలిచి చూడండి, పురాతన మార్గాలను గూర్చి విచారించండి, మేలు కలుగు చేయు మార్గమేదో అడిగి అందులో తెలుసుకోండి. పురాతనంగా మేము చూస్తే బావిల్లో నీళ్లుండేవి, ఆ బావిల్లో నీళ్లు తోడుకునేవాళ్ళు. తర్వాత మెల్లమెల్లగా బోరింగ్ పంపులు వచ్చినాయి, బోరింగ్ పంపుల్లో కొని తెచ్చుకునేవాళ్ళు. ఇలాగా ఇప్పుడు బోరింగ్ పంపులు పాడైపోయినాయి, బావులు కూడా లేవు. పురాతనమైనటువంటి విధానాలను కూడా ఆలోచన చేయండి. ఇదిగో మేలు కలిగే మార్గం ఏదో మీరు అడిగి తెలుసుకోండి, మేలైన మార్గంలో నడవండి. మేలైన మార్గంలో నడిస్తే మనకేమొస్తుందంటే నిద్ర వస్తుంది. మేలైన మార్గంలో మీరు గనక నడిస్తే మీకు నెమ్మది కలుగుద్దని వాక్యములో యిర్మీయా గ్రంథకర్త చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన మీకు నెమ్మది కలుగును, అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవుని మార్గంలో నడవటం మంచిది. దేవుని మార్గంలో మీరు నడవకపోతే దేవుడే దానికి తగిన ఫలము ఇచ్చేవాడు. కానీ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని నమ్ముకున్న మనము, దేవుని మార్గంలో నడుస్తామని నిబంధన చేసిన మనం దేవునికి నమ్మకంగా మన జీవితాలు ముగించే వరకు కూడా నమ్మకంగా ఆయన్ని వెంబడించాలి, నమ్మకంగా ఆయన మార్గంలో నడవాలి. అప్పుడే మనకి మన ఆధ్యాత్మిక జీవితానికి నెమ్మది, సంతోషము, సమాధానాన్ని దేవుడు ఇస్తాడు. అట్టి ప్రజలుగా మరి దేవుని మార్గంలో నడవాలని ఆశపడుతూ దేవుని సన్నిధిలో ఇక్కడ మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ పూట మనం చదువుకున్న యెహోషువపాతు జీవితంలో, ఆయన జీవిత విధానంలో జరిగిన విషయాల్ని మనం చూసాము. ఇక్కడ ఆయన యెహోషువపాతు రాజు, ఇక్కడ మనము చూసినప్పుడు యోధా ప్రజలకు ఆయన రాజుగా ఉన్నప్పుడు ఆ యొక్క యెహోషువపాతు మరి ప్రారంభ దినాల్లో దేవుని కొరకు ఆయన చాలా మరి మంచిగా దేవుని కొరకు జాగ్రత్తగా పట్టుదల కలిగి మరి ప్రభువు కొరకు మంచిగా నడిచిన వాడు. అయితే ఆ విషయాన్ని ఇక్కడ మనం 17వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 17వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదివితే మనకి చక్కగా అర్థమైద్ది. దేవుని వాక్యాన్ని దయచేసి 17వ అధ్యాయము మొదటి 6 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మాటలు మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషువపాతు రాజై ఇశ్రాయేలీయులు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకున్నాడు.
అతడు యోధా దేశములో ప్రాకారములన్నిటి అందును సైన్యములను ఉంచి యోధా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణములను కావలి బలములు ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషువపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాలలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలీల వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచాడు. యోధా వారందరూ యెహోషువపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగెను. యెహోవా మార్గమయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకునిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధా వారిలో నుండి తీసివేశాడు. ఇక్కడ యెహోషువపాతు రాజు 17వ అధ్యాయంలో మనము 1 నుంచి 6 వచనాలు మనం చదువుతున్నప్పుడు యెహోషువపాతుకి ఆసా అనే తన యొక్క తండ్రి మరణించిన తర్వాత యెహోషువపాతుకి రాజ్యాన్ని ఏలుబడి చేయడానికి ఆయనకి అవకాశం వచ్చినప్పుడు ఆయన ఇశ్రాయేలుల మీదకి రాకుండా ఇశ్రాయేలు మరి యోధా వారి మీదకి రాకుండా రాజ్యాన్ని బలపరిచాడు. అతడు యోధా దేశములో ప్రాకారపురముల యందు సైన్యమును ఉంచి యోధా దేశములో తన తండ్రి అయిన ఆసాను పట్టుకొని పట్టణము వారికి కావలి ఉంచాడు. అయితే 3వ వచనంలో ఏం రాయబడింది? మీరు చదవండి. 17వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషువపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినాలలో నడిచిన మార్గమందు నడిచాడు. దేవుడు తోడై ఉండగా యెహోషువపాతు ఏం చేశాడు? దావీదు నడిచినటువంటి దావీదుని గుర్తు చేస్తున్నాడు. దావీదు దేవుని మార్గంలో నడిచాడు. దేవుని హృదయానుసారుడు, దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నవాడు అని మనం దావీదు విషయంలో చూస్తాం. యెహోషువపాతు కూడా దేవుడు తోడుండగా తన తండ్రి అయిన దావీదును గుర్తు చేసుకొని దావీదు నడిచిన మార్గమందు ఎవరు కూడా నడవడానికి ఇష్టపడ్డారు? యెహోషువగా. మనం కూడా యేసయ్య మార్గంలో నడిస్తే మనకు మేలు ఉంటది. ఏ మార్గంలో నడవాలి? యేసయ్య మార్గం. ఇక్కడ దేవుని మార్గంలో నడుస్తున్నాడు 3వ వచనంలో. అలాగే ఆయన 5వ వచనంలో కూడా ఏమన్నాడంటే ఆ యొక్క 4వ వచనంలో ఇది చూస్తున్నప్పుడు బయలుదేవతలను ఆశ్రయించక తన తండ్రి దేవుడు ఆశ్రయించిన ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడించక ఆ దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. ఎవరు ఆజ్ఞలు నడిచాడు? మనం కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. మనమందరం కూడా దేవుని మాటలు విని దేవుని మార్గంలో నడవాలి. ఏ మార్గంలో నడవాలి చెప్పండి అందరూ? ఏ మార్గం అండి? ఎందుకంటే దేవుడు మనకి మార్గం చూపాడు. దేవుడు మనకేం చూపాడు శాంతయ్య గారు? చెప్పండి. మార్గాన్ని చూపాడు. దేవుని మార్గంలో నడవాలి మనం. ఇక్కడ యెహోషువపాతు కూడా దావీదు ఇట్లాగా నడుచుకున్నాడని యెహోషువపాతు కూడా ఏం చేశాడంటే మనం ఇదివరకు నడిచిన మార్గం చెడ్డది కాబట్టి చెడ్డ మార్గంలో నడవద్దని ఆ బయలుదేవతల్ని పారదోలి దావీదు ఎంచి మంచిగా నడిచాడు కాబట్టి నేను కూడా నాకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నేను కూడా మంచి మార్గంలో నడవాలని ఇలాగా నడిచాడు. నడిచిన తర్వాత మరలా 5వ వచనంలో చూస్తే యెహోవా అతని చేత రాజ్యాన్ని స్థిరపరిచాడు. మనము గనక సహోదరులారా మనము గనక దేవుని మార్గంలో మంచిగా నడిస్తే దేవుడు మన రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనుషులు స్థిర మనస్సు కలిగిన వారుగా ఉండడం లేదు.
స్థిర బుద్ధి కలిగిన వారుగా ఉండడం లేదు, చంచల మనసు కలిగిన వారుగా ఉంటున్నారు. కాబట్టి మనము దేవుని మహాకృపను బట్టి ఉన్న ఈ కొద్ది జీవితమైన, ఉన్న కొద్ది మంది అన్న దేవుని కొరకు స్థిరంగా, నమ్మకంగా, జాగ్రత్తగా నిలబడి నడిస్తే, దేవుని మార్గంలో నడిస్తే దీవించబడతాం. 5వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యాన్ని స్థిరపరిచెను, యోధావారందరును యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వర్యము ఘనత మెండుగా కలిగెను. 6వ వచనం, యెహోవా మార్గముల యందు నడుచుటకును అతడు తన మనస్సును, ఏ మార్గంలో నడవడానికి యెహోషాపాతు ఇష్టపడ్డాడు చెప్పండి? మనం కూడా యేసయ్య మార్గంలో నడవడానికి మనం ఇష్టపడాలి. అయితే యెహోషాపాతు కూడా కొంతకాలం జరిగిన తర్వాత 18వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. యెహోషాపాతు గురించి దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఎట్లా ఉంది? తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికంగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమొంది కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండు అహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకు, అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తమతో కూడా రామోతిలాదు మీదకి పోవుటకు అతనిని ప్రేరేపించి, ఇశ్రాయేలు రాజైన ఆహాబు రాజైన యెహోషాపాతును చూసి, నీవు నాతో కూడా రామోతిలాదుకు వచ్చెదవా అని అతనిని అడగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదము అని చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ కొంతకాలం జరిగిన తర్వాత యెహోషాపాతు కూడా ఐశ్వర్యం కలిగినప్పుడు, ఐశ్వర్యము కలిగిన తర్వాత దేవుని కొరకు జాగ్రత్తగా దేవుని మార్గంలో నడిచిన వాడు, ఆయన దేవుని మార్గాన్ని కొంచెం ఆయన విడిచిపెట్టి తమ కొరకు తొట్లను, ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఇది చేశారంటే బద్దలైన తొట్లను తమ కొరకు వాళ్ళు తొలిపించుకున్నారు. నీళ్లు నిలవని తొట్ల కొరకు వారు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే యెహోషాపాతు కూడా ఏం చేశాడంటే, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నప్పుడు దేవుని మార్గంలో నడుస్తున్నాడు. 17వ అధ్యాయంలో ఇశ్రాయేలులు తన మీదకి రాకోకుండా ఉండడానికి రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. అయితే ఇప్పుడు తప్పనిసరిగా ఆహాబు అనే ఆయన ఇశ్రాయేలీల రాజు. ఇశ్రాయేలీల రాజు తన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయనతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన కొరకు మంచి మంచి భోజనాలు ఏర్పాటు చేశాడు. వాళ్ళు బియ్యం వండుతూ ఉన్నాడు. తరువాత వాళ్ళు నీవు నాతో కూడా యుద్ధానికి వస్తావని ఆహాబు అడుగుతా ఉంటే, యెహోషాపాతు కూడా నీ జనమే నా జనం అంటూ ఆయన మనం కలిసి యుద్ధానికి వెళదామని ఆయన మరలా తన దేవుని మార్గాన్ని విడిచిపెట్టి తనకు అనుకూలమైన మార్గంలో వెళ్ళిపోతున్న ఆ పరిస్థితులను చూసినప్పుడు అక్కడ అనుకోకుండా మానవ జీవితంలో యెహోషాపాతు కూడా తొందరలో ఆయన కూడా పొరపాటులో వెనక జారిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, ఆహాబు రాజుతో అక్కడ యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆయన అక్కడ కొద్దిగా మరలా జరగాల్సిందంతా జరిగిన తర్వాత కూడా ఆ యొక్క దేవుని ప్రవక్తల్లో ఎవరైనా ఒకరు మనం యుద్ధానికి వెళ్ళడం మంచిదా కాదని అడిగేవాళ్ళు, విచారణ చేయడానికి ఎవరు లేరని ఆ 18వ అధ్యాయంలోనే అడుగుతాడు. ఎట్లాగైనా సరే దేవుని సన్నిధిలో దేవుని యొక్క మహాకృపను బట్టి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధంలో ఆ యొక్క రాజుతో కూడా వెళ్ళినప్పుడు ఆహాబు అంటాడు, నేను రాజవస్త్రాలు కాకుండా మామూలు వస్త్రాలు ధరించుకుంటాను, నువ్వు రాజవస్త్రాలు ధరించుకొని ఆయన కపటోపాయముతో చెప్పిన మొత్తానికి ఆ యొక్క యుద్ధంలో జరగవలసింది
ఆ యొక్క యెహోషువపాతు మనస్సు తిప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి, అయ్యా నేను పొరపాటు చేశానని ప్రార్థన చేసుకున్నప్పుడు యెహోవా అతన్ని తప్పించాడు, అతన్ని విడిపించాడు. విడిపించిన తర్వాత మరలా ఆయన దేవుని కొరకు ఒక ఉన్నతమైన విధానాన్ని వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ మరలా ఆ యొక్క 18వ అధ్యాయము 19వ అధ్యాయము అయిపోయిన తర్వాత 20వ అధ్యాయానికి వచ్చినప్పుడు మరలా దేవుని సన్నిధిలో యెహోషువపాతుకి భయంకరమైన పరిస్థితులు ఆయన మీదకి ఎదురైనప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని మనము ఈ 20వ అధ్యాయం చదువుకున్నాం. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యములో నుంచి ఆ 20వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథంలో చూసినప్పుడు మొదటి 3 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఈ యొక్క మొదటి 3 వచనాల్లో రాయబడింది ఏంటంటే, యెహోషువపాతు మరి ఉన్న ఆ యొక్క యోధా రాజు అయినటువంటి యెహోషువపాతు ఏలుబడి చేస్తున్న దినాల్లో ఇది అయిన తరువాత ఆ యొక్క మరి దేవుని సన్నిధిలో మోయాబీలు, అమ్మోనీయులు, మెమోనీయులలో కొందరు దండెత్తి యెహోషువపాతు మీదకి వచ్చారు. అంతలో కొందరు సముద్రం అవతల నుండి, సిరియలలో నుండి కూడా గొప్ప సైన్యం నీ మీదకి వస్తుందని చెప్పినప్పుడు, చిత్తగించు, వారు ఎక్కడ అంటే హస్తోను, తామారులో, ఎన్గేదులో ఉన్నారని యెహోషువపాతుకు తెలియజెప్పారు. అప్పుడు 3వ వచనంలో 20వ అధ్యాయం 3వ వచనంలో యెహోషువపాతు ఏం చేశాడంటే, అందుకు యెహోషువపాతు భయపడ్డాడు, యెహోవా దగ్గర విచారణ చేస్తున్నాడు, మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరించాడు. కనుక దేవుని యందు ప్రియులారా, మరి దేవుని వాక్యంలో మనము ప్రతి సంభవాన్ని కొరకు కూడా దేవుని మార్గంలో నడుస్తానికి మనం మనస్సు నిలుపుకున్న వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మార్గాన్ని మనం విడిచిపెడతామో ఈ లోకములో చాలా శ్రమలకు, అవమానాలకి, ఇబ్బందులు పడవలసిన వారమై ఉంటాం. కనుక మన శ్రమలో నుండి మనకు సహాయం చేసేవాడు దేవుడు. మన శ్రమలలో నుండి మనకు సహాయం చేసేవాడు దేవుడు. కనుక మనము శ్రమలు నుంచి విడుదల పొందాలంటే దేవుని దగ్గరికి రావడానికి మన మనస్సు నిలుపుకోవాలి. అందుకే దేవుని వాక్యం అంటుంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. దేవుణ్ణి విడిచిపెట్టేసి మనం వేరొక పద్ధతిలో, వేరొక మార్గంలో వెళ్ళిపోయామనుకోండి, మనకు శ్రమలు వస్తాయి. ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. కనుక శ్రమలు సహించిన యేసయ్యను గుర్తుపెట్టుకొని యేసయ్య దగ్గర మనము విచారణ చేయడానికి, యేసయ్య దగ్గర మనం ప్రార్థన చేయడానికి మనం మనస్సు నిలుపుకోవాలి. యెహోషువపాతు కూడా తప్పిపోయిన తన జీవితాన్ని, తన మీదకి యుద్ధం చేయడానికి వచ్చిన ఆ పరిస్థితుల్లో మరి వాళ్ళందరి విషయంలో ఆయన ఏం చేశాడంటే, ఆయన గతంలో దేవుని కొరకు జాగ్రత్తగా జీవించినప్పుడు దేవుడు స్థిరపరిచాడు. అహాబు రాజుతో బియ్యమొందినప్పుడు ఆయన మరి ఆ యుద్ధానికి వెళ్ళకూడదు, వెళ్ళినప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ యొక్క యెహోషువపాతు మీదకి సైన్యాన్ని రాకుండా, యెహోషువపాతు మీదకి సైన్యం రాకుండా తిప్పివేశాడు. అప్పుడు ఆ యుద్ధంలో యెహోషువపాతుని చంపలేదు, యెహోషువపాతు తప్పించబడ్డాడు, అహాబు ఆ యుద్ధంలో మరణించాడు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత ఏది ఏమైనా యుద్ధం చేయటానికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఇప్పుడు దేవుని మీదే ఆనుకోవాలని యెహోషువపాతు మరి దేవుని సన్నిధిలో విచారణ చేశాడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కనుక ఉపవాసం యొక్క ప్రార్థన మరి జయాన్ని తీసుకొచ్చింది, విజయాన్ని తీసుకొస్తుంది. అందుకే మరి యేసు ప్రభుల వారు కూడా మనము చూసినప్పుడు యేసు ప్రభుల వారు మనకి అందరికీ పురుకొల్పుగా ఆయన చెప్తుంటాడు. మత్తయి సువార్తలో మనము 4వ అధ్యాయంలో 2, 3, 4 వచనాల్లో చెప్పే మాటలు ఏంటంటే, మరి ఆ యేసు ప్రభు వారు 4వ అధ్యాయంలో అరణ్యానికి వెళ్ళి 40 దినాలు యేసు ప్రభు వారు ఇట్లాగా ఉండిన
వాక్య భాగాన్ని మనం చూస్తాం. 4వ అధ్యాయాన్ని నేను చదువుతున్నాను మొదటి నుంచి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడ్డాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి జీవించును. అనగా దేవుని కొరకు, దేవుని మార్గంలో నడవడానికి యేసు ప్రభు నిర్ణయించుకున్నాడు. ఆ అపవాది ద్వారా వచ్చిన శోధనలు కానీ, ఆ శోధనల నుంచి విడుదల పొందటానికి, విజయాన్ని పొందటానికి ఆయనకి ఆ ప్రార్థనా శక్తి మరి బలమైనదిగా పనిచేసింది. అందుకే యెహోషువపాతు కూడా దేవుని దగ్గర విచారణ చేస్తే, దేవుని దగ్గర మనవి చేస్తే, దేవునికి మొరపెడితే దేవుడే దీనిలో ఏదైనా విజయాన్ని ఇవ్వగలుగుడా అని ఆయన దేవుని సన్నిధిలో మరి నిబ్బరం కలిగి తను మరి ప్రార్థన చేయడానికి నిర్ణయించుకున్నాడు. అక్కడ ఉన్న మరి ఆ ప్రాంత ప్రజలందరికీ సెలవిచ్చాడు. అప్పుడు ఆ 3వ వచనంలో చివరిలో ఏమి రాసిందో చూడండి. యెహోవా యొద్ద 20వ అధ్యాయము 3వ వచనంలో మరి మనం యోధా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని చాటించగా, 4వ వచనం కూడా చదవండి. యోధా వారును యెహోవా వలన సహాయము వేడుకొనుటకై కూడుకొనిరి. యోధా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చారు. యెహోషువపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యెరూషలేము జనుల మధ్య నిలవబడి ఆయన చెప్తున్నాడు. అలాగే ప్రియులారా, ఏదైనా మనము మన ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆత్మీయ మార్గంలో నడుచుటకు దేవుని దగ్గర మనం కొంత విచారణ చేసినప్పుడు దేవుని మార్గంలో మనం మంచిగా నడవగలుగుతాం. దేవుని మార్గంలో మనం మంచిగా నడవగలుగుతాం. మనం దేవుని దగ్గర విచారణ చేసి ప్రార్థన చేస్తే లోకంలో మనకొచ్చే పరిస్థితుల్లో మన విజయాన్ని చూడగలుగుతాం. కనుక ఈ విధానాలు మనం వదిలేసి మనము లోకంలో నడిస్తే ఇంకా లోకంలో లోక సంబంధమైన విచారాలు, లోక సంబంధమైన ఇబ్బందులు ఎక్కువవుతాయి. కనుక మీకు బ్రతిమిలాడి మనవి చేస్తున్నది ఏంటంటే, దేవుని పిల్లలు దేవుని మార్గంలో మనం నడవడం మంచిది. దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? దేవుని పిల్లలంగా మంచిగా నడవాలి. అందుకే ఆ యొక్క ప్రజలందరికీ చెప్పాడు. ప్రజలందరికీ చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా చెప్పిన మాట విన్నారు. ఏం చేశారు? చెప్పిన మాట యోధా ప్రజలందరూ ఏం చేశారండి? విన్నారు. యోధా ప్రజలందరూ మరి ఉపవాస దినాన్ని ఆచరించారా, పోగొట్టుకున్నారా? చెప్పండి. ఆచరించారు. ఎక్కడికి వచ్చారు వాళ్ళందరూ? మందిరంలోకి వచ్చారు. కనుక ఈ రోజున దేవుని సన్నిధిలో కొంత సమయం గడపడం మనకందరికీ ఆత్మీయంగా ఎదుగుదలలోనికి వస్తుంది. మన సమస్యల నుంచి మనకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. నమ్మకంగా నమ్మి ఇచ్చేయండి. దేవుడు నమ్మకంగా నమ్మిన వారికి సమస్తము కూడా సాధ్యం చేస్తాడు. ఎడారుల్లో సెలయేరులో నడుస్తున్నప్పుడు అవిశ్వాసం వలన అవిశ్వాసంగా ఉంటే దేవుడు అపనమ్మకస్తుడా? కాదు. దేవుడు ఎప్పుడూ
నమ్మకస్తుడే. మనం అవిశ్వాసాన్ని బట్టి మనము దేవుని దగ్గరికి సరిగా రాకోకుండా ఉంటాం. కానీ దేవుని దగ్గరకు వచ్చిన వారికి, దేవుడు నమ్మిన వారికి మెండైన దీవెనలు ఇస్తాడు. దేవునితో ఉండడం మనం నేర్చుకోవాలి, విచారించడం మనం నేర్చుకోవాలి. యెహోషువపాతు అందుకే ఈ 12వ వచనంలో అంటాడు, ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక ఆయన అంటున్నాడు, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చే ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు. యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు, కానీ మేము ఏమి చేయాలో మాకు ఏమీ తోచటం లేదు. కనుక మనం అందరం ఏం చేయాలంటే, దేవా నీ శరణ దొచ్చి ఉన్నాను, నీవే మాకు దిక్కు, నీవే మా దేవుడు అని దేవుని సన్నిధిలో దేవుని తట్టు మరి చక్కగా ఇచ్చేయండి. దేవుని పిల్లలైన వారికి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం విచారణ చేయటం మనకు మంచిది. కనుక ఎందుకంటే కొన్నిసార్లు దేవుని పిల్లలుగా ఉండిన వారు దేవుని దగ్గర విచారణ చేయక దేవునికి వ్యతిరేకంగా నడుచుకొనుచున్నప్పుడు కూడా దేవుడు బాలుడైన సమూయేలుతో కూడా చెప్పించాడు. దేవుడు బాలుడైన సమూయేలుతో కూడా చెప్పించాడు. కనుక దీనిని బట్టి మనం జాగ్రత్తగా ఆ సమూయేలు గ్రంథంలో ఒక మాటను చూసి, కీర్తనల గ్రంథంలో 4 వచనాలు మీకు నేను తెలియపరుస్తాను. దయచేసి చూడండి. ఈ యొక్క దేవుని సన్నిధిని సరి అయిన మార్గంలో నడవకపోతే దేవుని పిల్లలకి ఖచ్చితంగా శిక్ష తీసుకొస్తాడని సమూయేలు ద్వారా చెబుతా ఉన్నాడు, బాలుడైన సమూయేలు ద్వారా. సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో ఇట్లాగా రాసి ఉన్న మాటని ఇక్కడ చెప్పబడుతా ఉంది. ఇదిగో దేవుని వాక్యములో సమూయేలు గ్రంథంలో నుంచి ఇక్కడ రాసిన మాట 3వ అధ్యాయంలో 13వ వచనంలో ఇక్కడ సమూయేలుతో ద్వారా మాట్లాడుతున్న మాట. ఇది దేవుని యొక్క మార్గంలో నడవలసినటువంటి ఆ యొక్క ఏలీ యొక్క కుమారుల విషయంలో మాట్లాడినటువంటి మాటగా కూడా ఉంది. ఎందుకంటే ఈ 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడను ఆలకిస్తున్నాను, ఆజ్ఞావమన్నాడు. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగా చెప్పాడు, ఇశ్రాయేలీయులను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారి చెవులందరూ గింగురుమంటాయి. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును. ఆ దినమున 12వ వచనంలో ఏలీ యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దానిని చేయ మొదలుపెట్టి ముగించుతాను అన్నాడు. 13వ వచనంలో ఆయనతో ఏమంటున్నాడంటే, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటి వారికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేసి తిని అని చెబుతున్నాడు. మన కుమారులు దేవుని కుమారులుగా ఉండిన వారు, దేవుని కుమార్తెలుగా ఉండిన వారు తమను తాము తమకిష్టమైన మార్గంలో నడుస్తూ ఉంటే, లేదంటే దేవుని పిల్లల సేవకుని యొక్క పిల్లలు తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఎరిగి కూడా వారిని అడ్డగించలేదు ఏలీ. కొడుకులు చేస్తున్నది చూస్తున్నాడు, కొడుకుల్ని మందలించటం లేదు, వాళ్ళ ఇష్టానికి వదిలేశాడు. కొడుకులు కూడా ఏం చేస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, మందిరానికి వచ్చి వాళ్ళ ఇష్టానుసారమైన ప్రవర్తనలు చేస్తా ఉన్నారు. అందుకే ఇక్కడ ప్రత్యేకంగా అంటున్నాడు, తనకు కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని ఎరిగియో వారిని అడ్డగించలేదు.
గనుక అతని ఇంటి వారికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేస్తున్నాను. కాబట్టి తెలియజేస్తున్నానని ఏలి ఇంటి వారి దోషము బలిమి చేత నైవేద్యం చేత ఎన్నటికీ ప్రాయశ్చిత్తము లేబడదు అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ మరి దేవుని సన్నిధిలో యెహోషువపాతు కూడా తన జీవితంలో దేవునికి మరలా విచారణ చేయకోకుండా ఏదో తనకున్న బలము చేత ఆయన వెళ్ళిపోవాలని ఆ యొక్క యుద్ధంలోకి వెళ్ళాలని అనుకోవటం లేదు. కానీ ఇదిగో ఆ యొక్క అమ్మోనీయులతోనూ మెమోనీయులతోనూ అమోనీయులతో ఆ యొక్క మోయాబీలతో మెమోనీయులతోనూ సముద్రం అవతల నుండి వస్తున్న ఆ సిరియనుల దండుతో యుద్ధం చేయడానికి ఆయన భయపడ్డాడు. భయపడిన ఆయన ఏం చేశాడంటే విచారణ చేస్తున్నాడు దేవుని దగ్గర. దేవా, ఈ పరిస్థితులన్నింటిలో నుంచి నన్ను విడిపించగలిగిన వాడవు నీవే, నన్ను కష్ట సమయాల్లో విడుదల చేయగలిగిన వాడవు నీవే అని ఆయన దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటున్నాడంటే, ఏం చేయాలో నాకు దిక్కు తోచటం లేదు, ఏం చేయాలన్న నాకు శక్తి లేదు, నాకు బలము లేదు అని దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుని మీదే నమ్మకం ఉంచాడు. దేవుని సన్నిధిలో ఆయన భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తన పనిని జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ మనమందరము కూడా మనకుండిన కష్ట పరిస్థితులు, మనకుండిన సమస్యలు మనమేమి చేయజాలము. కానీ మనమందరం కూడా మనమందరం దేవుని మీద ఆధారపడాలి, దేవుని సన్నిధికి అప్పగించుకోవాలి. 25వ కీర్తన 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుతున్నప్పుడు ఈ కీర్తనలో కీర్తనాకారుడు ఇట్లాగా చెబుతున్నాడు. దయించి మీరు ఈ వచనాన్ని అందరూ కూడా తెరచి చక్కగా చదవాలని నేను కోరుతా ఉన్నాను. 25వ కీర్తన దావీదు రాసిన కీర్తన. 25వ కీర్తన ఇట్లాగా రాసింది. 15వ వచనం అన్నాడు. చూడండి, చదవండి అందరిదాం. రెడీ. నా కనుదృష్టి ఎల్లప్పుడును యెహోవా వైపుకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ప్రియులారా, ఈ మాట, ఈ వచనాన్ని మనం కంఠస్థంలో పెట్టుకోండి. మనకొచ్చిన శోధనలు కావచ్చు, మనకొచ్చిన వ్యతిరేకతలు కావచ్చు, మనకొచ్చిన ఇబ్బందులు కావచ్చు, మనకొచ్చిన ప్రతి విధమైన పరిస్థితుల్లో ఏం చేయాలన్నా మన వల్ల కాదు. కానీ మనమందరం ఒకటే చేయాలి. ఏం చేయాలంటే, దావీదు భక్తుడు ఈ కీర్తనలో 15వ వచనంలో అన్నాడు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే చూస్తున్నాడు. అందుకే మనం దేవుని మార్గంలో నడవాలని చెప్తున్నాను. మనం దేవుడు సన్నిధిలో ఎల్లప్పుడూ నడవాలి. అందుకే దేవుడు మనల్ని చూస్తున్నాడు. అందుకే ఇక్కడ భక్తుడైన దావీదు కూడా ఆయనకు వచ్చిన కష్టాలు ఏమన్నా, నా కనుదృష్టి నీ మీద ఉంచుతున్నాను, ఎల్లప్పుడూ నేను నిన్ను చూస్తానయ్యా అని ఆయన అన్నాడు. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. శత్రువుల నుంచి విడిపించేది ఎవరో? దేవుడే. ఆ సాతాను యొక్క వలలో నుంచి మనల్ని విడిపించేది ఎవరో? దేవుడే. కనుక ప్రియులారా, జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే ఈ నెట్ అనే వల ప్రజల్ని అందరినీ కూడా వలలోకి లాగేసుకుంటుంది. నాతో సహా సెల్ పట్టుకుంటే ఆ సెల్ని వదలటం లేదు. ఈ వారం రోజులు నేను కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే ఏం చేయటానికి ఇదేం తోచక ఓ పూట ఏదో తినక ఏం చేస్తున్నామంటే సెల్ని. ఇంకప్పుడు నిన్న ఒక నిబంధన తీసుకున్న, దీన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి ఈ నెట్. ఎందుకంటే హబక్కూకు రాసిన గ్రంథంలో ఆ దుష్టుడు అనేవాడు అందరినీ కూడా తన గాలం వేసి తన వలలోకి లాక్కుంటున్నాడంట. వాడి వలలోకి మనం వెళ్ళిన తర్వాత వాడంతా ఏం చేస్తున్నాడంటే గంతులు వేస్తున్నాడు, వీళ్ళందరినీ పాడు చేయడం.
అందుకే మనకొచ్చిన కష్టాలు కానీ, మనకొచ్చిన ఇబ్బందులు కానీ, మనకొచ్చిన శ్రమలన్నిటిలో మనం ఎవరికి అప్పగించుకోవాలంటే దేవునికి అప్పగించుకోవాలి. దేవుడే ఆయనకి మన మీద దృష్టి ఉంచేవాడు. ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నాయి, ప్రభు చెవులు మన ప్రార్థనలు వింటాయి. దావీదు అందుకే నా కన్నులు నీ మీద దృష్టి ఉంచున్నాను, ఎల్లప్పుడూ నిన్ను చూస్తున్నాను, నా పాదములు వలలో నుంచి విడిపిస్తావు, వల ఆ శత్రువుల చేతిలో నుంచి విడిపిస్తావు అని ఇక్కడ చెబుతున్నాడు. అలాగే 121 కీర్తనలో కూడా మొదటి 2 వచనాలు చదువుతుంటే ఇట్లాగా రాసి ఉంటది. 121 కీర్తన తెరవండి. కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఇదిగో యెహోవా వలనని నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, అనగా నన్ను సృజించినవాడు, నిన్ను సృజించినవాడు, కొండలను కలుగజేసినవాడు, ఇదిగో సముద్ర జలములను రాశిగా కూర్చున్నవాడు దేవుడే గనుక మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి అంటే, మనకు కలిగిన ఇబ్బందులలో కొండల తట్టు చూడటం కాదు కానీ దేవుని తట్టే మనం చూడాలి. మనకి దేవుని ద్వారా సహాయం వస్తుంది. ఆయనే మన సృష్టికర్త, ఆయనే మనకు సహాయం చేసేవాడు. కనుక దేవుని పిల్లలంగా మన కలిగిన ఇబ్బందుల్లో మనం దేవుని మార్గంలో నడవాలి, దేవుని మాట వినాలి, దేవుని తట్టు చూస్తూ దేవుని సహాయం కొరకు మనం విచారణ చేస్తే మనల్ని ఆత్మీయంగా బలపరుస్తాడు. 123 కీర్తనలో కూడా అక్కడే ఉంది, మీరు పేజీ తిప్పవసరం లేదు. 123 కీర్తనలో కూడా ఏమంటాడంటే, ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుతున్నాను, దాసుల కన్నులు తమ యజమాని తట్టును, దాసి కన్నులు తన యజమానుని తట్టు. మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు కూడా మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. కనుక మనమందరం కూడా దేవుని కరుణాహస్తము, దేవుని కృపాహస్తము మనకు తోడుగా ఉండగా మనమందరము ఆ దేవుని తట్టు చూడాలి, ఆ దేవుని సన్నిధిలో విచారణ చేయాలి. మన బలహీనతల నుంచి మనల్ని విడిపించాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆనాడు యెహోషువపాతు తన మీదకి వచ్చిన యుద్ధం చేయడానికి వచ్చిన శత్రువుల విషయంలో ఆయన కొంచెం భయపడి కృంగిన వాడుగా ఉన్నప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. ఆ ప్రార్థనకి దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. ఆ అధ్యాయం అంతా మనం మిగిలిన తర్వాత చదివితే ఆ యొక్క ఎప్పుడైతే వాళ్ళు అలాగా ప్రార్థన చేశారో, ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకు ఒక నిదర్శన ఇచ్చాడు. అక్కడ ఉన్న ఒక మీదకి దేవుని ఆత్మ వచ్చి, మీరు యుద్ధం చేయని అవసరం లేదు కానీ మీరు ఊరికే నిలిచి ఉండండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు అలాగా కనిపెట్టుకొని ఉన్నారు. దేవుడు యుద్ధాన్ని జరిగించాడు. యుద్ధంలో జరిగించినప్పుడు ఆ దేవుని పేరట వారి కష్టాలు తీరినాయి, వారి అవసరాలు కూడా తీర్చబడ్డాయి. వారు దేవుని కొరకు ఎదురు చూశారు. మనము కూడా దేవుని కొరకు ఎదురు చూసి దేవుని దగ్గర కనిపెట్టేవారుగా ఉండడానికి దేవుడిచ్చిన వాక్యమే, దేవుడే మనకు సహాయం చేయగలుగుతాడు. కనుక దేవుని మార్గంలో నడుద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడే మనందరికీ ప్రతి విషయంలో జయాన్ని, విజయాన్ని ఇస్తాడు. అంతేకాని దేవుని సన్నిధికి రాకుండా వచ్చిన మన అతిక్రమముల విషయంలో మనం పట్టనట్టుగా ఇదిగో మనం ఏమీ దేవుని దగ్గర జయ జీవితం పొందుకోలేం. గనుక అతిక్రమములు దాచిపెట్టుకునే వాడు వర్ధిల్లనే వర్ధిల్లడు. నువ్వే పొరపాటులో ఉండావో ఆ పొరపాటుని ప్రభు దగ్గర ఒప్పుకో. నీకే సమస్య ఉందో ఆ సమస్య విషయంలో నమ్మకంగా ప్రభు దగ్గర ప్రార్థన చేయి. ప్రభు నీ పాదములను విడిపిస్తాడు, శత్రువుల చేతిలో నుండి విడిపిస్తాడు. యెహోవా వలనే మనకు సహాయము కలుగును. కనుక దేవుడు ఇచ్చే వాక్యపు శక్తిలో మనం శక్తి నొంది దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని ద్వారా జయ జీవితం పొందుదుముగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం అందరూ ఒకసారి.